ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా హెల్తీగా పునుగులు ఎలా చేయాలో చూద్దాము. ఇవి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 3 నుంచి 4 గరిటెలు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, సరిపడగా సాల్ట్ వేసుకోవాలి, 3 నుంచి 4 స్పూన్ల వరకు వరిపిండి వేసుకోవాలి. ఇడ్లీ పిండి పలుచదనాన్ని బట్టి మనం వరిపిండి తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గరిటెతో మనకి కలపడానికి వీలు అవ్వదు కాబట్టి ఇక్కడ నేను చేతితో కలుపుకుంటున్నాను. మనం దీంట్లో స్మూత్గా రావడానికి వంట సోడా కానీ లేదా బేకింగ్ పౌడర్ కానీ ఏది కూడా వాడము. ఇప్పుడు దీన్ని చేతితో బాగా మెదుపుకుంటే మనకి పునుగులు అనేవి స్మూత్గా వస్తాయి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకోవాలి. మనకి ఈ పునుగులు అనేవి బయట హోటల్లో ఉండే ఉల్లి బోండా ఆ టేస్ట్లో ఉంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలకి హెల్తీ కూడా. పిల్లలకి బయట ఆయిల్లో వేసిన ఫుడ్ తెచ్చిపెట్టే కంటే కూడా ఒక 10 నిమిషాల పాటు ఖాళీ చేసుకుంటే ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. చూసారు కదండి, ఇడ్లీ పిండితో ఇంట్లో పునుగులు ఈజీగా ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి పునుగులు రెడీ.